హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 1వ నెల 2025 కనుమ రోజు 15 జనవరి 2025 కనుమ రోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు ఇప్పుడు మీరు ఏ ఛానల్ అయితే చూస్తున్నారో ఇది కూడా మన ఛానలే. ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఛానల్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే దీన్ని మా వైపు వాడుతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్ కూడా మన టీం మెంబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని మన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వచ్చేలాగే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు కూడా 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం వచ్చేసి ఉదయం 10:28 వరకు జరుగుతుంది. ఉదయాన్నే 10:28 వరకు ఈ నక్షత్రం అనేది నడుస్తుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 10:28 వరకే జరుగుతుంది. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు చూసుకోండి. మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా ఫోటోస్తో సహా గెలిచే రంగులు ఒక పక్క ఉన్నాయి, ఓడిపోయే రంగులు పక్క ఉన్నాయి. గెలిచే రంగులు 2 ఒక పక్క ఉన్నాయి, ఓడిపోయే రంగులు 2 పక్క ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. కనుక మీకు ఫోటోలతో కూడా పెడితే క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే నక్షత్రాల్లో కూడా ఫోటోలు అయితే నేను సెట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక 10:28 తరువాత ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా అశ్లేష నక్షత్రం అనమాట. ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే ఇక్కడ పచ్చకాకి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే నెమలి కూడా డాగ మీద గెలుస్తుంది. దాని తర్వాత పింగళి అనేది 9 వన్నె కాకి మీద గెలుస్తుంది. దాని తర్వాత కాకి అనేది పిచ్చుకవన్న గౌడు మీద, నల్లబోర ఎర్రబోర కోడిల మీద కాకి అనేది విజయం సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది అశ్లేష నక్షత్రం. ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. గెలిచే రంగులు ఒక పక్క, ఓడిపోయే రంగులు ఒక పక్క. గెలిచే రంగులు ఏవైతే ఉన్నాయో 2 రంగులు పక్కన ఓడిపోయే రంగులు ఉన్నాయి కదా, ఆ ఓడిపోయే 2 రంగుల మీద కంపల్సరీ గెలిచే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలి, మాకు నక్షత్రం ప్రకారమే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారో వాళ్ళ కోసమే, అందరి కోసం కాదు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత జాముల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి చూపు గల చింతపిక్కల డాగలు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి చింతపిక్కల డాగలు కానీ లేదంటే కోడి డాగలకైనా బాగా తెలుపు ఉండాలి, బొంగ తెలుపు కుసి తెలుపు. అలాంటివి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుక్కు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్ట రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు అన్నమాట. ఈ టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులనే ఉపయోగించుకోవాలా ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి నెమళ్ళు,
నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, అలాగే పచ్చకాకి నెమలు, పచ్చకాకి డేగలు, ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ శుద్ధ డేగలు అనమాట, మెరుస్తూ ఉండాలి అలాంటి డేగలు. దాని తర్వాత శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, కాకిడేగ పర్లాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ పచ్చ కాకిడేగలు క్లియర్ అంటే క్లియర్ కట్ ఒకటి పచ్చకాకి డేగ. ఇక్కడ మీరు ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి, ఎక్కడ కోడి చూపు, బొంగ తెలుపు, కుసి తెలుపు లేనటువంటి పచ్చకాకి డేగను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు వచ్చేప్పటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చింది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులు మాత్రం ఉపయోగించుకోవాలి. ఈ రంగులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటే సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ రంగులన్నీ ఉపయోగించకూడదు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో నీట్గా ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులు ఈ టైమింగ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు వచ్చేటప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు కూడా గౌన్ నెమలే. ముసుగు పెట్టుకునే గౌన్ నెమలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళా నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర బొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా చూపులకు గెలిచే రంగులు అనమాట. ఇక ఈ రంగులు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రకమైన రంగులు అయితే కనిపిస్తున్నాయో ఆ రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మీరు ఉపయోగించుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ రంగులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తుంది అనేది చూసుకున్నట్లయితే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఓడిపోయే రంగులకి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, బూడిద రంగు మైలాలు, కట్టి కాకులు, పచ్చ కాకులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఇవి. వీటన్నిటికీ కూడా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉంటే అసలు సింపుల్గా ఓడిపోద్ది, అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది. బొంగ తెలుపు, కుసి తెలుపు లేని గౌన్ నెమలను మాత్రమే మనం ముసుగు ఉపయోగించుకోవాలి. మళ్ళీ తెలుపు కోడి చూపు కనపడిందంటే మ్యాక్సిమం లాస్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో కనిపిస్తుందండి, ఇలాంటివి అనమాట. వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం
1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కోడి డేగలు లేదంటే కోడి రసంగులు. కోడి డేగలు, కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి డేగలనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కోడి రసంగులైనా కూడా మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి మైలాలు, ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, గేరువాలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, తెలుపు గల ఎర్ర నెమళ్ళు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ మీకు వీడియోలో స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి ఫోటోలు. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం మీరు ఈ టైమ్స్లో ముసుక్కైనా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే చూపులకైనా కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ సేతువాలు, గట్టి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల సేతువాలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఫోటోల విషయానికి వెళ్తే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఫోటోల్లో, ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ రంగులు మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కాకి నెమళ్ళు, ఇక్కడ శుద్ధమైన కాకి నెమళ్ళు, వాటికి ఒకేక లేదంటే 2 ఏకలు చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపేకలు ఉండాలి. అలాంటి శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగులు. ముసుక్కైనా పెట్టుకోవచ్చు, ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట. ముసుక్కైనా కాదు, ముసుగు పెట్టుకోవాల్సిన రంగులే అవి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది ఓడిపోయే రంగులు చూసే ముందు ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం. ఫోటోలు చూడండి. మీకు ఫస్ట్లో పైన 2 బొమ్మలు కనిపిస్తుంది కదా, తోకలో 2 రెంటికులు తెలుపు ఉన్నాయి. అలాంటి కాకి నెమలను మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. ఇక మిగతావన్నీ కూడా చూపులకు ఉపయోగపడతాయి అన్నమాట. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది చూస్తే చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు కదా, పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేప్పటికి గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో అసలు ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం బరిలోకి తీసుకెళ్ళకోకుండా ఉంటేనే ఈ రంగులన్నింటినీ కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఓడిపోయే రంగుల యొక్క పేర్లు అయిపోయినాయి కనుక ఫోటోల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఇలాంటి రంగు మీకు స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇలాంటి రంగులను మీరు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఈ టైమ్స్లో అసలు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8 వరకు. నైట్ 7 గంటల నుంచి 8 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి కోడి తెల్ల మైలాలు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి మైలాలు అనేవి, తెల్ల మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కంపల్సరీ మనం ముసుక్కి కోడి తెల్ల మైలాలను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, అలాగే కోడి డేగలు, రసంగి డేగలు, మిరపపండు డేగలు, కక్కెరలు, నల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవచ్చు, చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ మనం పర్టికులర్గా వాటిని ఏటి మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి
గట్టి కుసి గల కాకిడాక పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమ గల కాకులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి గట్టి కాకిడాగలు లేదంటే పచ్చ కాకిడాగలు ఇక్కడ 2 పెట్టుకోవచ్చు. గట్టి కాకిడాగలు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, లేదంటే పచ్చ కాకిడాగలు కోడి చూపు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రం మనం కూడా ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నెరుపు గల ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, సేతువారు, నల్లబొట్ల సేతువారు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే మీకు ఏ ఫోటోల్లో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులతో మాత్రమే ఆడుకోవాలా. వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాము అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి తెలుపు గల తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు, శుద్ధ నెమళ్ళు, తెల్ల కక్కెరలు, నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలా ఉంటుందన్నమాట ఈ ఫోటోలు. ఇలా మీకు ఫోటోల్లో కనిపించే రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బాగా ఎర్ర పశ్చిమ ఉండాలి పైన. అలాంటి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి మసర కుసిగల పిచ్చుకమైన గౌళ్ళు, పింగళ నెమల్లో, గౌడి నెమల్లో, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ అబ్బరాసులు, ఇలాంటివి అన్నమాట. వీడియోలో ఆల్రెడీ వచ్చేసింది చూడండి ఫోటోలు. మీకు ఫోటోల్లో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ గెలిచే రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే సింపుల్గా గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఫస్ట్ గెలిచే రంగుల్ని చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు లేదంటే బొంగ తెలుపు గల కోడి కాకి డేగల మీద, కోడి కాకుల మీద, కోడి మైలాల మీద, తెల్ల మైలాల మీద, గట్టి కాకుల మీద, అలాగే బూడిద రంగు మైలాల మీద, నల్లకట్టు రసంగుల మీద, నల్ల మైలాల మీద, కోడి ఎర్ర మైలాల మీద, పచ్చ కాకుల మీద, పచ్చకాకి డేగల మీద, అలాగే గట్టి కాకి డేగల మీద, ఇలాంటి రంగుల మీద పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకు స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి. ఇలాంటి రంగులు ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ వచ్చేటప్పటికి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, బాగా బొంగ తెలుపు కొసి తెలుపు ఉండాలి కోడి ఎర్ర మైలాలకైనా కోడి రసంగులకైనా. అలాంటివన్నీ ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ముసుకి కోడి రసంగులు కానీ కోడి మైలాలను కానీ పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల కోడి మిరపపొండి డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా అంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే ఇలాంటి రంగులనే పెట్టుకోవాలి. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కాళ్ళు నల్లగా ఉన్న సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసింది చూడండి.
స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట లేదంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుసేపటికి నున్నబోర కాకి నెమలకు లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉండొచ్చు. అలాంటి నున్నబోర కాకి నెమలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పసిమిగల కాకిడేగలు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకిడేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. మనం ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కేవలం ఇలాంటి రంగులను మాత్రమే పెట్టుకుంటే గెలుస్తాం. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు ఏంటో చూస్తే ఇక్కడ మసల కుసి ఉన్నటువంటి డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి తెల్ల మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఫోటోలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కలర్ అప్డేట్.